ధాన్యాలు కొరలు ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ సమావేశమైన రైతులకైతే రాగి బాగానే తెలిసి ఉంటుంది. రాగి మహా అంటే సజ్జ తెలిసి ఉంటుంది. కడప అటువైపు కొంచెం జొన్న సజ్జ కూడా వేస్తారు. కానీ చిత్తూరు తిరుపతి ఈ ఏరియాలో ఎక్కువగా రాగులైతే వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీంట్లో అంటే ఇప్పుడు ఇందాక మనకి సార్ కూడా చెప్పారు, కలీముల్లా సార్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఇది. ఈ చిరుధాన్యాలని డైరెక్ట్ గా అమ్మేదానికంటే కూడా విలువ జోడించి దానిని మీరు అమ్ముకుంటే ఎక్కువగా లాభం పొందవచ్చు. సో ఈ విషయంగానే ఈ విలువ ఆధారితం పైన అంటే ప్రతిదీ ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరుకుతున్న ప్రతి వస్తువుని కూడా మిల్లెట్స్ తో చేయొచ్చు. బేబీ ఫుడ్స్ లో కూడా రాగులు ఎక్కువగా వాడతారు. ఏమంటే మీకు తెలియకపోవచ్చు, కానీ అన్నిట్లో కూడా చిరుధాన్యాలు ఇప్పుడు మల్టీ గ్రెయిన్ ఆటా అంటున్నారు, అందులో కూడా మిల్లెట్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే పాస్తా, పిల్లలు తినే పాస్తా, నూడిల్స్, అవి కూడా చిరుధాన్యాలను యూజ్ చేసి చేస్తున్నారు. ఈ విషయాలుగా అంటే కేకులు కూడా చిరుధాన్యాలు యూజ్ చేసి చేస్తున్నారు. దీంట్లో కేవీకే వాళ్ళు, హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఇది చేసి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. మనం తినే ప్రతి అంటే ఇంట్లో సాయంత్రం పూట తినే స్నాక్స్ కాడ నుంచి ప్రతిదీ కూడా చిరుధాన్యాలతో చేయవచ్చు. అవి నిలో కూడా ఉంటున్నాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ కేవీకే తరఫున మంజుల మేడం ని మాట్లాడమంటున్నాను. థ్యాంక్ యూ.